హాయ్ అండి, ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కదా. ఈరోజు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆర్మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాక కొన్ని దగ్గర ఫ్యామిలీ పెడతారు, కొన్ని దగ్గర ఫ్యామిలీ పెట్టరు. ఫ్యామిలీ పెట్టినా పెట్టకపోయినా సరే ఆర్మీ క్వార్టర్స్ అనేవి అన్నీ మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. 99% ఒకేలా ఉంటాయి. కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని న్యూ బిల్డింగ్స్ ఉంటాయి. మనమే ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయ్యి ఉండాలి అనుకుంటే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే క్వార్టర్స్ గురించి మనం ఎంఈఎస్ వాళ్ళకి కంప్లైంట్ అయితే చేయాలి. క్వార్టర్ అనేది నీట్గా అయితే చేస్తారు. నేనైతే ఈరోజు బ్రెడ్ బజ్జీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు కూడా తెలుసని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కారం పిల్లలకు తగినట్టు కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్లో ఉన్న సైడ్లు 4 పక్కల కట్ చేసి మధ్యకి కట్ చేసుకొని మనం శనగపిండిలో కలుపుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట. డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కదా. ఈరోజు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆర్మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాక కొన్ని దగ్గర ఫ్యామిలీ పెడతారు, కొన్ని దగ్గర ఫ్యామిలీ పెట్టరు. ఫ్యామిలీ పెట్టినా పెట్టకపోయినా సరే ఆర్మీ క్వార్టర్స్ అనేవి అన్నీ మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. 99% ఒకేలా ఉంటాయి. కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని న్యూ బిల్డింగ్స్ ఉంటాయి. మనమే ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయ్యి ఉండాలి అనుకుంటే ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సరే క్వార్టర్స్ గురించి మనం ఎంఈఎస్ వాళ్ళకి కంప్లైంట్ అయితే చేయాలి. క్వార్టర్ అనేది నీట్గా అయితే చేస్తారు. నేనైతే ఈరోజు బ్రెడ్ బజ్జీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు కూడా తెలుసని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కారం పిల్లలకు తగినట్టు కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్లో ఉన్న సైడ్లు 4 పక్కల కట్ చేసి మధ్యకి కట్ చేసుకొని మనం శనగపిండిలో కలుపుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.